తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు చాలా పెద్ద కోటీశ్వరులు, సినిమా ఫీల్డ్‌లో, మళ్ళా వేరే వేరే దగ్గర పెట్టుబడులు అన్నీ ఉన్నా గానీ ఇంకా ఆశ అనేది సావదు. ఆ విధంగా ఈరోజు దగ్గుపాటి ఫ్యామిలీ అంటే దగ్గుపాటి సురేష్ బాబు, దగ్గుపాటి ఫ్యామిలీ మరి వాళ్ళు ఈరోజు కానామేట ఒక కబ్జా నేనొక 3 నెలల కింద డిస్క్రిప్షన్‌లో పెట్టిన. అక్కడ ఈదులకుంట చెరువు కబ్జా అయితుందని నాకు ఇట్లనే ఫోనొస్తే, ఆ ఈదులకుంట చెరువు కబ్జా గురించి హైడ్రా ఎందుకు మాట్లాడతలేదు అని దాని మీదికి నేను పోవడం జరిగింది. అయితే ఆ చెరువు కోసం పోయినప్పుడు రైట్ సైడ్‌లో ఒక క్రికెట్‌ది నెట్టేసుండ్రు. అవతల సైడు అపర్ణ వాళ్ళు కన్‌స్ట్రక్షన్ చేస్తుండ్రు. అయితే నేను పోయింది చెరువు కోసం. వాళ్ళ కోసం పోయినా అనుకోని ఈ దగ్గుబాటి హీరో వెంకటేష్ వాళ్ళ వాచ్‌మ్యాన్‌లు సార్ మా మేనేజర్ వస్తారు సార్, మా మేనేజర్ మాట్లాడతారు సార్ అని చెప్పి ఫోన్‌లల్లో హడావుడి. నేను పోయింది వాళ్ళ కోసం గాదు. అక్కడ గ్రీన్ క్రికెట్ నెట్ ఏసుంది. అసలు దాంతోని నాకు ఇది గూడా లేదు. నేను దానికోసం పోలేదు. పోయింది ఎక్స్‌క్లూజివ్‌గా చెరువు కోసం పోయినా. కానీ ఈరోజు ఒక జర్నలిస్ట్ నా వాట్సాప్‌కి పంపిండు. నిన్నటికెళ్ళి పంపుతుండు. అయితే అక్కడ చాలా పెద్ద ఎత్తున ఒక 26 ఎకరాల కబ్జా వీళ్ళు జేసిండ్రు అని దాన్ని కొంచెం చరిత్ర అంతా నాకు వాట్సాప్ చేయడం జరిగింది. సరే ఇది మెయిన్ మీడియా జూస్తే ఎవరు రాస్తలేరు. మరి ఇంత పెద్ద ల్యాండ్ మరి సాక్ష్యాలతో సహా రాసినప్పుడు మరి మనం మాట్లాడకుంటే ఇది భావ్యం గాదని జెప్పి నేను ఈ వీడియో జేస్తున్నా. దీని తర్వాత రెగ్యులర్‌గా ఉండేటి పబ్లిక్ ఇష్యూస్ గానీ, ఎంప్లాయ్‌మెంట్ ఇష్యూస్ ఖచ్చితంగా మనం కొన్ని ఆ సబ్జెక్ట్ మాట్లాడదాం. ఒక 10, 15 నిమిషాలు ఈ సబ్జెక్ట్ అంటే ఒక వైట్ కాలర్ వాళ్ళు ఏ విధంగా జేస్తరు? ఈరోజు వాళ్ళ కబ్జాలు ఏ విధంగా ఉంటాయి? ప్రభుత్వం ఏ విధంగా మౌనంగా ఉంటది? అనేది మనం కొన్ని ఇష్యూస్ మాట్లాడిన తర్వాత దీని గురించి మాట్లాడదాం. కానామేట్‌లో కబ్జాలు ఆగేది ఎప్పుడు? ఇది రూపాయి, రూ. 2 ఉండదు. 100,00,00,000 ఉంటది. సినీ పెద్దల మాటున 26 ఎకరాల ఆక్రమణ. బంధువైన మంత్రి అండదండలతో మొదలైన పనులు. అంటే ఈయనెవరు? ఎవరు బంధువు అనంటే మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి వాళ్ళ బంధువే గదా! ఇప్పుడిన. బడా రియల్ ఎస్టేట్ సంస్థకు ఎంఓయూ ద్వారా అప్పగింత. ఇంకేంటి అపర్ణ అయ్యుంటది. హైకోర్టులో ఆనాడు ఏం జరిగిందో అడ్వాన్స్ పొజిషన్ పేరుతో సుప్రీం కోర్టులో మాయ. 15 ఎకరాల సర్టిఫికేట్స్ ఫేక్ అని న్యాయస్థానం నిర్ధారణ. కంచె వేసి రూపాయలు 3,000,00,00,000 భూమిని కాపాడిన హైడ్రా వీవీఐపీలకు చెందిన 26 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టించుకునేది ఎవరు? ఇది అసలు ఎందుకు పట్టించుకుంటలేరు? ఓకే. నాయుడు పేరుతో స్పోర్ట్స్ స్టేడియం ఫేక్ పత్రాలు కూడా నిజమవుతాయా? కానామేట్‌లో మసిపూసి మారడికాయ చేస్తున్న ఘరానా వ్యూహంపై ల్యాండ్ అండ్ రికార్డ్స్ విత్ ఎవిడెన్స్. ఇదొక స్టోరీ. రూపాయలు 5,000,00,00,000 ప్రభుత్వ భూమిని అప్పనంగా ఇచ్చేద్దామా? నేను డిస్క్రిప్షన్‌లో పెట్టిన ఆ ఏరియా ఏదైతే పోయిందో మీ డిస్క్రిప్షన్‌ల నేను వీడియో చేసిన ఒక 4 నెలల కింద ఆ లింక్ చూడొచ్చు. దాని పక్కనే ఇది. కానామేట్‌లో ఎకరం 200 కోట్లకు పైనానే ఉంటుంది. ఇప్పుడు దీని లింక్ ఎక్కడ ఎంతంటే ఇప్పుడు 200,00,00,000కు ఎకరం అని చెప్పి మాట్లాడుతుంది గదా! సేమ్ ఇప్పుడు ఇదే ల్యాండ్ 200 ఎకరాల భూమికి సంబంధించింది. మరి మూసీ రివర్ ఫ్రంట్ అంటే సబ్జెక్ట్ లింక్ లేదు. కానీ డిఫెన్స్ వాళ్ళు 500 ఎకరాలు 83 ఎకరాలు 500,00,00,000కి ఇచ్చిండ్రు. దాని లెక్క చూద్దాం. ఒకసారి ఇది మైండ్‌లో పెట్టుకోండి. 23 ఎకరాల ఇది ఆహ్ 15 ఎకరాలకు ఫేక్ సర్టిఫికేట్ కంచె వేసినట్టు ఓకేనా? కానామేట్‌లో ఎకరం 200,00,00,000 పైనానే ఉంటుంది. వేలంలో 300,00,00,000 పెట్టిన క్షణాల్లో అమ్ముడు పోతాయి. ఆసియాలోని అత్యంత విలువైన భూములుగా అంతర్జాతీయ పత్రికలు, సర్వేలు పేర్కొన్నాయి. సర్వే నంబర్ 11లోని 359 ఎకరాల పక్కా పట్టానే కానీ గురుకుల ట్రస్ట్ ల్యాండ్స్ అలాగే 41 సర్వే నంబర్‌లోని 252.24 గుంటలు సెట్వార్ ప్రకారం ప్రభుత్వ భూమి. 1990లోనే మాదాపూర్ అని చెప్పే కానామేట్ భూములు లక్షల్లో పలికాయి. ఆ తర్వాత ఓఆర్ఆర్ పేరుతో కోకాపేట్ ల్యాండ్స్ కోట్లలో పలికి ప్రజల వద్ద నుంచి లాగేశారు. ఇప్పుడు ఒక్క ఎకరం 150 కోట్లకు పైన ఈచ్ అని ఇలా చెప్పుకుని పోతే చరిత్ర ఎంతో ఉంది. ఫేక్ పత్రాలతో వివాదాస్పదంగా మార్చిన కానామేట్ భూముల్లో సర్వే నంబర్ 41, 11కి తేడా చూపిస్తూ బతికేస్తున్నారు. ఎవరికైతే ప్రభుత్వ పెద్దల సపోర్ట్ ఉంటుందో వారికి అక్రమంగా నిర్మాణాలు చేసి రాత్రికి రాత్రే
వందల కోట్ల అధిపతులు అవుతున్నారు. కానామేట్ గురుకుల భూములపై సుప్రీంకోర్టు పర్మనెంట్ స్టేటస్కో ఆర్డర్ ఇచ్చినా నిర్మాణాలు భారీగా జరుగుతున్నాయి. రూల్స్ పాటించకుండా హైటెక్ సిటీ వద్ద గల్లీ బస్తీలుగా మార్చేస్తున్నారు. ఫ్లాట్స్ కొనుగోలు చేసి చిన్న చిన్న ఫ్యామిలీలు బతికితే ఎలాంటి అభ్యంతరం అనిపించదు. కానీ వేల కోట్ల విలువ చేసే భూములను ఎకరాలకు ఎకరాలు ఫేక్ డాక్యుమెంట్లతో ఎలాంటి టైటిల్ లేకుండా కబ్జా పెట్టిన వారికి మంత్రులను మేనేజ్ చేస్తున్న వివిఐపీలు బంధుపీత్రి ఉన్న కుటుంబాల పైన ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ఆధారాలతో కబ్జా కథనాలు ఇస్తుంది. రూపాయలు 50,000 కోట్ల బిజినెస్ అంట. భూమి కబ్జా సినీ అనుబంధ వివిఐపీల మాఫియా మొత్తం సర్వే నంబర్ 41లో తిష్ట వేసింది. అందులో మొత్తం భూమి డాక్యుమెంట్లతో కొట్టేసినట్టు 1962 నుంచి 1964 వరకు తమకు ప్రభుత్వ భూమి ఇచ్చేది అని చెప్పుకుంటూ ఫేక్ పేపర్స్ పెట్టి కొట్టేస్తుంది. ఈ ముఠా మొన్న గచ్చిబౌలి ఫేక్ టెనెంట్, నిన్న పుప్పాలగూడలో పాస్బుక్స్, నేడు కానామేట్లో ఒక మంత్రి సహాయ సహకారం ఉండడంతో తెర వెనుక తతంగంపై అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ భూమంత్రి అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయిన మంత్రి ప్రభుత్వానికి చెందాల్సిన లక్షల కోట్ల విలువైన ఆస్తులపై ప్రత్యేక పవర్స్ ఏంటో అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ప్రైమ్ ఏరియాలో చేస్తున్న అడ్డగోలు వ్యవహారంపై ఆధారాలతో ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇవాళ వీళ్ళు ఏం చేసిందంటే మరి దీనిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఆ ప్రెస్ మీట్ ఏంటంటే పక్కన టైటిల్ దగ్గుబాటి ఫ్యామిలీ 5 ఎకరాలు ఆక్రమించారని చెప్పి. ఏది దగ్గుబాటి కుటుంబ సభ్యులు, మన హీరో వెంకటేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు మాజీ సైనికుడు షేక్ మహమ్మద్ కేటాయించిన 5 ఎకరాల భూమిని తప్పుడు పత్రాలతో ఆక్రమించారని మైమునా బేగం ఆరోపించారు. ఈమె ఏమని మాజీ సైనికుడైన మా నాన్న షేక్ అహ్మద్కు ప్రభుత్వం 5 ఎకరాలు ఇవ్వగా తప్పుడు పత్రాలతో ఆ భూమిని కబ్జా చేశారంటూ మైమునా బేగం ఆరోపించింది. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అగ్రిమెంట్ దారుడు వాసిరెడ్డి సతీష్ కుమార్ భర్త మహమూద్ రఫ్ అలీతో కలిసి ఆమె మాట్లాడారు. ప్రభుత్వం 1994లో మాదాపూర్ పరిధి కానామేట్ సర్వే నంబర్ 41/9లో 5 ఎకరాలను కేటాయించింది. 2005లో నాన్న చనిపోయారు. వారసురాలిగా ఆ భూమిని నా పేరుపై మార్పిడి చేసుకోవడానికి వెళ్తే సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, అతడి సోదరుడు దగ్గుబాటి వెంకటేష్, తండ్రి రామానాయుడు, లక్ష్మి పేర్లపై రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించాం. మేము ఎవరికీ ఈ భూమిని అమ్మలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి 1990లో నా తండ్రి పేరు నకిలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ సృష్టించాడు. 94-96లో దగ్గుబాటి కుటుంబానికి ఈ భూమిని అమ్మినట్టు తేలింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది. ఈ భూమి పక్కన 21 ఎకరాలు దగ్గుబాటి సురేష్ బాబుకు చెందింది. దాంతో పాటు ఈ 5 ఎకరాల భూమి అంటే ఇవాళ వీళ్ళు ఈ 5 ఎకరాల భూమిని అపర్ణ భవన నిర్మాణ సంస్థ చుట్టూ ప్రహరీ కోర ఆక్రమించుకున్నది. నేను ఆ చెరువు దగ్గర పోయినప్పుడు ఈ గోడలు కూడా వాళ్ళు కడతా ఉన్నారు. అయితే నేను చెరువు కోసమే పోయినా కాబట్టి అక్కడ నేను పెద్ద పట్టించుకోలేదు. వీళ్ళు మాత్రం బాగా టెన్షన్ అవుతుండే. ఎక్కడ ఈ కబ్జాలు ఉన్నోళ్ళు, బౌన్సర్లు వాళ్ళంతా టెన్షన్ అవుతుండే. నేను పెట్టిన లింకులో చూడొచ్చు. అక్కడ వాళ్ళకు నాకు కొంచెం బాగుగా అయితే తర్వాత మాత్రం మధ్యన అవి వద్దు సార్ అంటే వాళ్ళ కోసం రాలేదని వాళ్ళు అనుకున్నారు. ఇక దగ్గుబాటి వెంకటేష్ వాళ్ళ దానిపైన వాళ్ళు ఒక రిజైండర్ ఇచ్చింది. దీనిపైన ఒరిజినల్ స్టోరీ చెప్తాయి. ఇక కానామేట్ 5 ఎకరాల భూమి తప్పుడు ప్రచారం నమ్మొద్దని ఏది దగ్గుబాటి వెంకటేష్ వాళ్ళు ఇచ్చింది. కానామేట్లో 5 ఎకరాల భూమికి సంబంధించి నిర్మాత సురేష్ బాబుపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ ఆయన లీగల్ టీం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సర్వే నంబర్ 41/9లో ఉన్న 5 ఎకరాల భూమిపై సురేష్ బాబు చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు ఉన్నాయని తెలిపింది. 96 నుంచి ఈ భూమి వారి ఆధీనంలో ఉందని, 2002లో ప్రభుత్వం రికార్డ్ ఆఫ్ రైట్స్ జారీ చేసిందని పేర్కొన్నారు. అన్ని రకాల రెవెన్యూ రికార్డులు, మిటేషన్ పత్రాలు మా వద్ద ఉన్నాయని తెలిపింది. వాళ్ళు ఇది ఇచ్చుకున్నారు.
ఇక ఇప్పుడు మనం దీని అసలు ఆ లీగల్ టీం ఏం చెప్పింది, లీగల్ టీం వెనుక ఉన్న స్టోరీ మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక దగ్గుబాటి లీగల్ టీంకు ఆ లీగల్ టీంకు ఇది ముమ్మాటికి ప్రభుత్వ భూమియే. మీరు ఈ ప్రభుత్వం ఉంటే వాళ్ళతో రెగ్యులర్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇది మరి హైడ్రా దీన్ని గమనిస్తుందో లేదో మనం చూద్దాం. ప్రభుత్వ భూమిలో ఇది కొన్ని ప్రశ్నలు స్ట్రైట్‌గా మనం వాళ్ళను దగ్గుబాటి వెంకటేష్‌కు మరి దగ్గుబాటి సురేష్ బాబుకు నేను స్ట్రెయిట్ క్వెషన్స్ కొన్ని వేస్తున్నా. మీరు దీనికి జవాబు చెప్పాలి. ప్రభుత్వ భూమిలో 2005 1993 సప్లిమెంటరీ సెట్వార్ ఫైల్ నంబర్ G8/2867/93 ద్వారా మీరు చెప్పిన షేక్ మహమూద్ పట్టా ఇచ్చారు. నంబర్ B/727/1994 దీని ప్రకారం పట్టా ఇచ్చిన తర్వాత జీవో నంబర్ 1117 ఆఫ్ 1993 ప్రకారం 10 ఏళ్ళు నిండిన తర్వాతే కదా మీరు కలెక్టర్ వద్ద నుంచి ఎన్ఓసి తీసుకొని కొనుగోలు చేయాల్సింది. క్వశ్చన్ నెంబర్ 1. 1992లో మీ మాజీ సైనికుడు కాసాని కృష్ణకు జీపీఏ చేస్తారు. ఆ తర్వాత అతని భార్యకు 1995లో సేల్ డీడ్ చేసుకుంటారు. దాన్ని 1996లో మీ దగ్గుబాటి కుటుంబం పేరుపై ఎలా రిజిస్ట్రేషన్ అవుతుంది ఇక్కడ చెప్పాలి. 1996కి వెళ్ళి దగ్గుబాటి వెంకటేష్ దగ్గర ఉందని మీరు చెప్పుకుంటున్నారు కదా. మరి 92లో మీ మాజీ సైనికుడు కాసాని, అదే ఆయన చెప్పింది కదా, ఆయనకి ఇచ్చినారు, ఎలా చేయించుకున్నారు. మరి దీన్ని 2022 వరకు ఎలా మిటిగేషన్ చేయించుకోలేదు, 2000 ఎందుకు చేసుకోలేదు? రెండో ప్రశ్న, 1960లో అప్లికేషన్ పెట్టుకుంటే 1964 A3/1199/3/60గా 8/6/1964న ఫామ్ 9 ఇచ్చారని చెబుతున్నారు. వారి జీపీఏలో ఫైల్ నంబర్ ఉందా? అప్పటికి ఈ భూములన్నీ ప్రభుత్వ భూములే. 1993 తర్వాత సెట్వార్ ఇష్యూ చేశారు కదా. ఇలా ప్రభుత్వ భూమిని 1992లో జీపీఏ, 1995లో సేల్ డీడ్ చేయించుకుంటారు. 1960లో పెట్టుకున్న అప్లికేషన్లు ఫేక్ అని అప్పటి రంగారెడ్డి కలెక్టర్ శేషాద్రి అన్నిటిని రద్దు చేశారు. ఆ రోజుల్లో ఎలక్ట్రానిక్ టైపింగ్ మిషన్లు ప్రభుత్వ కార్యాలయాల్లో లేవని తెలుసు కదా. ఓకే. మూడో ప్రశ్న, మీ కుటుంబం 5 డాక్యుమెంట్లలో ఎంఆర్ఓ క్లియరెన్స్ ఫైల్ నంబర్లు 48/891/93, 449/93 అని పేర్కొన్నారు. ఆ ఫైళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులో ఎందుకు దొరకడం లేదు, ఎందుకు దొరుకుతలేవు, అది మీరు లెక్క చెప్పాలి. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎట్లుందో మన అందరికీ తెలుసు కదా, ఏ విధంగా నడుస్తుందో. ఇప్పుడు కొన్ని ఇంటల్లా వందల కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి, నగలు, బంగారం, పైసలు. మా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పాపం వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు కష్టపడ్డ పైసల కోసం వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వీళ్ళేమో వందల కోట్ల రూపాయలు కొన్ని ఇళ్ళల్లో. మీ దగ్గర అన్ని రికార్డులు ఉంటే 2015 నుండి ఇంకా ఎవరో కేసు వేస్తే ఎందుకు కోర్టులో నిరూపించుకోలేకపోతుండ్రు? ఇప్పుడు మీ ల్యాండ్ ఏదైతే కబ్జా ఉందో ఆ జాగా మీద 2015 నుండి కోర్టులో కేసు నడుస్తుంది. మరి దాంట్లో ఇది మీ జాగా అని డాక్యుమెంట్స్ ఇప్పుడు లీగల్ టీం మొన్న ప్రెస్ మీట్ ఆన్సర్ ఇచ్చింది కదా. మరి అవి కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేస్తలేరు వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు? ఓఎస్ నంబర్ 1256/2021 కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ జరగకుండా ఆపేందుకు హైకోర్టు సిఆర్పి 4096/2024 నుండి ఎందుకు స్టే తీసుకొచ్చారు? సమాధానం చెప్పాలి. ఇలా ఈ 5 ఎకరాలే కాదు, మంత్రి మినిస్టర్ హజారుద్దీన్కు పక్కన ఇచ్చిన ఇండోర్ స్టేడియం భూములు, రామానాయుడు పేరుతో కడుతున్న నైట్ క్రికెట్, ఇలా మొత్తం 26 ఎకరాలు ఫేక్ సర్టిఫికెట్లలో భూదందాను ప్రభుత్వంతో కలిసి రెగ్యులరైజ్ చేసుకునేది నిజం కాదా? దీనికి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడాలి. మీరు రాష్ట్రం కోసం మంత్రిగా ఉన్నారా, లేకుంటే కబ్జాలు చేయనికి, రియల్ ఎస్టేట్ దందాలు చేయనికి, బిజినెస్లు చేయనికి మీరు ఉన్నారా? చెప్పండి. దేనికోసం పెట్టిండ్రు ఆయన రెవెన్యూ మంత్రిగా పట్టుకొచ్చి? అంత పెద్ద శాఖ ఏదో ఎప్పుడు అనుభవం లేని వేరే పార్టీ వాళ్ళని పట్టుకొని వచ్చి ఇవాళ ఇక్కడ టాప్ పొజిషన్. ముఖ్యమంత్రికి ఏ మంత్రి పదవి పైన అనుభవం లేదు. ఈ రెవెన్యూ మంత్రికి ఇదివరకు మంత్రి పదవి చేసిన ఏ అనుభవం లేనివాడికి డైరెక్ట్ రెవెన్యూ మంత్రి. ఇక వీళ్ళు దోచుకోనికి రాకుంటే ఇక దేనికోసం వస్తారు? అపర్ణ రియాలిటీ పేరుతో ఉదయ్ కుమార్ రెడ్డి తన సెక్యూరిటీని పెట్టించి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నది వాస్తవం లేదా? ఒక మంత్రి మళ్ళీ ఎన్ఓసి ఇప్పించి
అనుమతులు ఇచ్చేందుకు అపర్ణకు అప్పగించారనే ఆరోపణల వాస్తవం లేదా? ఈ భూమి క్లియర్ చేసుకుంటే మిగతా భూమిని ఫేక్ డాక్యుమెంట్లతో కొట్టేసిన మరో 20 ఎకరాలు అడగని కోట్ల బిజినెస్ చేసుకోవచ్చని మీరు ఆలోచన లేదా? కాబట్టి ఇగో ఈ విధంగా ఈ కబ్జాల పరంపర అనేది కొనసాగిస్తుంది. ఈరోజు వీళ్లకు ఈ పెద్ద పెద్దోళ్ళకి అంటే సినీ ప్రముఖులకు కానీ వివిఐపీలకు కానీ కబ్జాలు చేసుకుంటే ఈరోజు ఎవ్వరు కనబడదు. మరి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి హైడ్రా ఎందుకు దీన్ని కబ్జాలో తీసుకుంటలేదు? ఇది ప్రభుత్వ భూమి అని ఎందుకు వాళ్ళు వస్తలేరు అని అంటే ఇక అది వాళ్ళే సమాధానం. చెప్పినా కదా, తెలంగాణలో 2 చట్టాలు నడుస్తున్నాయి. ఒకటి విఐపి కల్చర్ చట్టం నడుస్తుంది, ఇంకోటి కామన్ మ్యాన్ చట్టం నడుస్తుంది. కామన్ మ్యాన్కి అప్పటిదప్పుడే డెమాలిష్. కామన్ మ్యాన్కి ఏమవుతుంది అంటే అప్పుడప్పుడే డెమాలిష్ అవుతుంది. ఇక పెద్దోళ్ళకి మాత్రము ఎవడు ఏం చేసినా కానీ వాళ్ళను ఎవడు అడిగేటోడు ఉండడు, చేసేటోడు ఉండడు. ఇది ఇప్పటిదాకా జరిగినటువంటి ఈ లైవ్లో ఇది. సరే, వేరే అంశాలు తీసుకుంటాము. ఇది ఒక ప్రముఖులకు అంటే ఏ విధంగా పెద్దలతో వ్యవహరిస్తుంది, ఎన్ని కబ్జాలు జరుగుతాయి, ఎన్నో కబ్జాలు జరిగినాయి. నేను చూపించిన కదా, వేల కోట్ల రూపాయలు. ఇక ఇప్పుడు అన్ని వేల కోట్ల రూపాయలు కబ్జాలు అవుతూ ఉంటాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ మనకు వద్దాం. ఈరోజు మూసీ ప్రక్షాళన జరుగుతూ ఉంది. మన మూసిరెడ్డి రేవంత్ రెడ్డి గారు, మూసిరెడ్డి అలియాస్ రేవంత్ రెడ్డి, ఎందుకంటే మూసిరెడ్డి అనే పేరు ఈరోజు పిల్లలకు పెట్టుకునేటట్టుగా మూసీని తయారు చేస్తా అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి గాంధీ అక్కడ ఆశ్రమం ఉంది కదా, దాని దగ్గర మరి ఒక పెద్ద సరోవర్, గాంధీ సరోవర్ కడతా, అక్కడ ఇండ్లని కొట్టేయనికి అని చెప్పి ఆయన దుకాణం పెట్టిండు. ఓకేనా, దుకాణం అది. దానికి డిఫెన్స్ వాళ్ళు 83 ఎకరాల భూమో 86 ఎకరాల భూమో సమ్ 500 కోట్ల రూపాయలకి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వం రేవంత్ రెడ్డి నన్ను కోసినా రూపాయి లేదు అని అంటారు. ఓకేనా, రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, నన్ను కోసినా రూపాయి వెళ్ళది అని మాట్లాడతాడు. ఓసారి నేను ఎన్నోసార్లు మీకు వినిపించిన, అయినా కానీ అవి విందాం. ఎన్నోసార్లు నేను 500 ఏది నన్ను కోసినా రూపాయి వెళ్ళది అని చెప్పే రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు వాళ్ళు దాదాపు 500 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఇవ్వాలి. 500 crores, 500 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి వీళ్ళు కట్టాల్సిన అవసరం ఉంది. మరి ఎక్కడికి వెళ్ళి కడతారు? ఈరోజు రూపాయి కూడా లేదంటున్నావు కదా రేవంత్ రెడ్డి, మరి ఎక్కడికి వెళ్ళి కడతావు నువ్వు పైసలు? ఇవి ఎక్కడికి వెళ్ళి తీసుకొని ఇస్తావు? ఇవాళ రిటైర్మెంట్ వాళ్ళు అయితే ఉద్యోగాలు అడిగితే నా దగ్గర నన్ను కోసిన రూపాయి వెళ్ళది అంటావు. రాష్ట్ర ప్రతినిధులను ఎవరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారు ఆయన? చెప్పులు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? అదే ఉద్యోగ సంఘాలకు నన్ను కోసుకొని తింటారా అన్న రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కేంద్రంకు నువ్వు 500 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 500 కోట్ల రూపాయలు దేనికి? 82 ఎకరాల 83 ఎకరాల డిఫెన్స్ భూమి రాజ్నాథ్ సింగ్, కేంద్ర డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మరి అక్కడ యాక్చువల్ మార్కెట్ ప్రైస్ ఎంత అంటే ఇంతకుముందు అయినా కదా నేను ఒక లైవ్, ఎకరం దాదాపు 200 కోట్ల రూపాయలు నడుస్తుంది ఇవాళ అక్కడ మార్కెట్. 200 కోట్ల రూపాయలు జరిగే భూమిని ఈరోజు కేవలం 500 కోట్ల రూపాయలకే దాదాపు 84 ఎకరాలు దేనికోసం ఇస్తుండ్రు? ప్లస్ ఆ గాంధీ సరోవర్ కింద పక్కన ఉన్న హిందూ శ్మశాన వాటికని మొత్తం తీసుకున్నాను. గతం వీడియోని చూపించినాను మీకు. మరి ఈరోజు దేశం కోసం ధర్మం కోసం చెప్పేటోళ్ళు మరి అక్కడ ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ ఇక్కడ మాట్లాడేటోళ్ళు పెద్ద పెద్ద మనుషులు ఉండరు కదా, మన ట్రోలింగ్ చేసేటోళ్ళు, అక్కడ హిందూ శ్మశాన వాటికను మొత్తం మూసేసి తాళాలు వేస్తే మరి వీరు ఎందుకు పోతలేరు అక్కడికి? ఎందుకు మాట్లాడతలేరు? పైగా 86 ఎకరాల దాదాపు 84 ఎకరాల డిఫెన్స్ భూమి, డిఫెన్స్ భూమి అంటే దేనికోసం? అది దేశం కోసం ఉన్నది. ఆ భూమి దేశం కోసం ఉన్నది. అక్కడ టెస్టులు జరుగుతాయి, అక్కడ వీళ్ళకి ట్రైనింగ్లు జరుగుతాయి డిఫెన్స్లు. రేపు శత్రువులు ఏ విధంగా వస్తారో ఆ భూమి ఒట్టికి ఇయ్యలే వాళ్ళకు. ఇప్పుడు డిఫెన్స్ మంత్రి అనేటువంటి కొంచెం జ్ఞానం ఉండాలి ఆ భూమి ఇవ్వడానికి. డిఫెన్స్ ల్యాండ్ ఎట్లా ఇస్తారు సార్? డిఫెన్స్ ల్యాండ్ దేనికోసం పెట్టిండ్రు? ఈ దేశ రక్షణ కోసం పెట్టిండ్రు. డిఫెన్స్ ఈ దేశ రక్షణ కోసం పెట్టిండ్రు.
ఇది మన భారతదేశంలో ఈ తెలంగాణ, హైదరాబాద్ అనే సెంటర్‌గా ఉంటది. ఇక్కడ ఎవరి కన్ను కూడా ఇక్కడ పడది. వేరే అన్ని బార్డర్‌లలో ఉన్నాయి కాబట్టి ఇక్కడైతే కన్ను పడది. ఆడ ట్రైనింగ్‌లకైనా, దేనికైనా, తరబీదులకైనా అన్నీ అనుకూలంగా ఉంటది. కొన్ని టెస్టులు జరుగుతాయి. కొన్ని అణ్వాయుధాలు అక్కడ తీసుకొనొచ్చి అవి ఏ విధంగా ప్రయోగించాలో నేర్చుకుంటారు. అంటే డిఫెన్స్ ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ భూమి. ఆ భూమి తెలంగాణ ప్రభుత్వానికి ఎట్లా అమ్ముతారు చెప్పండి? దయచేసి నాకు చెప్పాలి ఈ ప్రశ్న. దయచేసి కామెంట్‌లో మీరు కూడా అడగండి. మీరు చూసేటోళ్ళు మీరు కూడా కామన్‌గా అడగండి. అసలు ఎట్లా ఒక డిఫెన్స్ ల్యాండ్ ఒక ప్రభుత్వానికి దేనికోసం అమ్ముతారు? డిఫెన్స్ ల్యాండ్ అమ్మొచ్చా? డిఫెన్స్ భూమి అనేది దేనికోసం పెట్టిండ్రక్కడ? దేశ రక్షణ కోసము సైనికులను అక్కడ సిద్ధపరచడానికి, సైనికులకు ట్రైనింగ్ ఇయ్యడానికి ఇచ్చే భూమి ఇవాళ ఎవరు ఎందుకు అడుగుతారో బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? ఈరోజు వేరే వాళ్ళు మేధావులు ఎందుకు అడుగుతలేరు? నాకు చెప్పండి దయచేసి. దయచేసి చెప్పండి ఈరోజు. మళ్ళీ 500 కోట్ల రూపాయలకి ఎందుకు ఇస్తారు అది? నంబర్ 1 అమ్మడం పెద్ద తప్పు. ఈరోజు నిజంగా దేశభక్తి ఉన్నోళ్ళైతే డిఫెన్స్‌కు ఇంకా దానికి ఇంకా భూములు పెంచుకుంటూ పోవాలి. దానికి ఇంకా ఇచ్చుకుంటూ పోవాలి. కానీ ఈరోజు డిఫెన్స్ భూమి అమ్ముకుంటే ఎక్కడ కొత్తగా వింటున్నాయి. దేనికోసం ఇది? గాంధీ సరోవర్ ఇప్పుడు అంత అర్జెంట్ ఏముందని నిర్మాణం దేనికోసం అది? అక్కడ ఏందంటే ఈరోజు డిఫెన్సే ఇవి ఇచ్చింది. ఇవాళ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిఫెన్స్ వాళ్ళే ఈరోజు భూమి ఇచ్చిండ్రు. డిఫెన్స్ వాళ్ళే భూమి ఇచ్చిండ్రు. అలాంటిది మీరు అమ్ముతే ఏంది? మీరు అమ్ముకుంటే ఏంది ఈరోజు? అని మీ ఇండ్లు కూలగొడితే తప్పేముంది? అని వాళ్ళ ఇండ్లు